వెల్కమ్ టు ఇందాల్ వై. వెల్కమ్ టు ఇందాల్ వై. ఇందాల్ వై గ్రామంలో విజయ డైరీకి సంబంధించి ఇక్కడ విజయ డైరీ సెంటర్ ఆపరేటర్ రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. నమస్కారం, మాది ఇందాల్ వై విలేజ్. ఇక్కడ విజయ డైరీ నేను నడిపేబట్టి దాదాపు అంటే 14 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పాలు చాలా బాగుంటాయి. 7 పైన వస్తాయి ఫ్యాడు, నైట్ కూడా వస్తాయి పాలు. ఈ మధ్యలో బిల్లులు పడక చాలా ఇబ్బందిగా ఉంది. సెప్టెంబర్ అక్టోబర్ బిల్లు అసలు పడలేదు. రేపు అంటే 15 రోజులకు ఒకసారి అట్లా పడతాయి, 2 నెలల తర్వాత పడతాయి అని చెప్పేసి దాదాపు అంటే ఇప్పుడు ఈ నెల ఫిబ్రవరి దాకా ఆపారు. పోయిన సంవత్సరం అక్టోబర్ సెప్టెంబర్ బిల్లు 2 పడాలి, 2,40,000 పడాలా. ఆ ఇంట్రెస్టే మాకు దాదాపు అంటే 5,000 అవుతుంది. ఆ 5,000 ఇంట్రెస్ట్ భరించుకొని రైతులకు పైసలు వంచడం అవుతుంది. మా జేబు నుంచి కొన్ని వంచినాము, అయినా కష్టంగా ఉంది. ఇక్కడ పొద్దున సాయంత్రం పాలు లోకల్ సెల్ అవుతాయి కొన్ని విలేజ్కి. మళ్ళీ ఈ డబ్బులు వాడకపోవడం వల్ల పెరుగు చేసి కూడా అమ్మవలసి వస్తుంది. 5 లీటర్లు 10 లీటర్లు అట్లా అడ్జస్ట్ రైతులకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళకి ఎట్లా అంటే డైలీ వేస్గా పైసలు ఖర్చులకు కావాలి కదా, 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. 15 రోజులకు ఒకసారి కాక ఇప్పుడు దాదాపు అంటే 2 నెలల బిల్లు ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది పడక. పై అధికారులకు చెప్పినాము. అయితే పై అధికారులకు చెప్తే యథావిధిగా పడే బిల్లులు పడుతున్నాయి, కానీ ఆ 2 బిల్లులు ఆపేసారు. అది ఏదన్నా అంటే గవర్నమెంట్ పేరు చెప్తున్నారు మా పై అధికారులు. మీరు కూడా కొద్దిగా పైన అధికారులు పట్టించుకొని మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం. రైతులు వాళ్ళకి పైసలు లేకపోతే గొడవ చేస్తున్నారు వచ్చి. మేము ఏదో ఒకటి సర్దుబాటు చేసి వాళ్ళకి పంపిస్తున్నాం. ప్రతి నెల ఇదే ఉంది ఇబ్బంది. కాబట్టి కలెక్టర్ గారు కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళు మా ఇబ్బందులని చూసి కొద్దిగా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. విజయ డైరీ నుంచి ఉదయము సాయంత్రము సుమారుగా రోజుకు ఎంతమంది రైతులు వస్తున్నారు? ఎన్ని లీటర్ల పాలు మీరు బయటకు పంపిస్తారు? మాకు మార్నింగ్ వచ్చేసి 50 వరకు వస్తారు రైతులు. మేము ఒక డైరీకి 50 లీటర్ల పైన పంపిస్తాం. 55, 60, 70 అప్పుడు ఎక్కువ తక్కువ అవుతాయి. నైటు తక్కువ వస్తున్నాయి కాబట్టి నైట్ వెళ్తలేవు పాలు, మార్నింగే వెళ్తున్నాయి. ఈ బిల్లులు మాకు టైంకి ఇస్తే ఇంకా పాలు ఉత్పత్తి ఎక్కువ అవుతాయి. రైతులు కూడా ఉత్సాహంతో రైతులు బర్రెలు ఎక్కువ తెచ్చుకుంటారు. పాడి రైతు అనేది పెరుగుతుంది. ఈ డబ్బులు పడక మేము సరిగా ఇవ్వలేక ఈ ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ 2-3 నెలల నుంచి పాలు డౌన్ అయినాయి. పెండింగ్ బిల్లులు ఇస్తే మేము ఆటోమేటిక్ ఇంకా పికప్ చేస్తాము. రైతులు కూడా ఉత్సాహంతో పాలు పోస్తారు. ఫ్యాడ్ కూడా బాగుంటుంది మా విలేజ్లో. 7 నుంచి 7-5 మార్నింగ్, ఈవినింగ్ కూడా 6 పైన వస్తుంది. ఫ్యాడ్ విషయంలో అయితే క్వాలిటీ మిల్క్ మా దగ్గర చాలా క్వాలిటీ మిల్క్ ఉంటాయి ఇందులో విలేజ్లో. ప్రతి రైతు వాటర్ లేకుండా పిండే విధానం మంచిగా నీట్గా పిండి కడిగేసుకొని ఏవైతే క్యాన్లు ఉంటాయో అవి మొత్తం ఆరబెట్టుకొని ఫ్యాడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు మేము కూడా బిల్లులు ఇవ్వాలి కదా, బిల్లులు పడక మాకు ఇబ్బందిగా ఉంది. నెలల పెండింగ్ బిల్లులు తొందరగానే మంజూరు చేసి రైతులకు సహాయ సహకారాలు చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాల పంట వేసిరు, ఆ పంట విధానం ఏంది, దిగుబడి గురించి తెలుసుకుందాం. ముందుగా మా రైతుల బాధలను తెలుసుకోవడానికి K6 కెమెరా వాళ్ళకు మరియు మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ప్రతి గ్రామానికి తిరిగి K6 వాళ్ళు రైతుల గురించి బాధ సవాళ్ళను తెలుసుకొని ప్రభుత్వానికి వెంట అందజేస్తున్నందుకు ప్రతి అందరి తరఫున మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మేము రైతులము, మేము 3 ఎకరాల పంట వేసినాం. ఇక్కడ సన్న రకము పంట దిగుబడి కూడా మాకు చాలా వస్తుంది. ఒక ఎకరానికి మేము మందు బస్తాలు చల్లుతున్నాము, 5 బస్తాలు చల్లుతున్నాం ఎకరానికి. ఇంచుమించు 3 ఎకరాల కంటే 12 బస్తాలు చల్లుతాం. మొత్తం 4 బస్తాలు అంటే 12 బస్తాలు చల్లుతున్నాం ఒకసారికి. రెండోసారికి మూడోసారికి అంటే 12-24 బస్తాలు మొత్తం చల్లుతున్నాం. మాకు దిగుబడి కూడా మంచిగానే ఉంది. మాకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వము రైతులకు మేలు చేస్తుంది. నేను ఈ వ్యవసాయం చేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు దొడ్డు రకం వాళ్ళు వేసేవాళ్ళము. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి సన్న రకము వేయాలని అన్నారు. అందుకే మేము సన్న రకం వేసినాము. మాకు దిగుబడి కూడా మంచిగానే వస్తుంది. మరి మద్దతు ధర కూడా మంచిగానే కట్టిస్తుంది. మరి మాకు ఇప్పటికైతే ఏం బాధ లేదు. రైతులకు అన్ని విధాలుగా మంచిగా చూసుకుంటుంది. మాకు రైతు బంధు కూడా మొన్ననే వచ్చింది. రైతు బంధు కూడా వేస్తుంది. కొద్దిగా లేట్ అయిండొచ్చు ప్రభుత్వంకి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము కరెక్టు వేసేది లేదు. ఎందుకంటే ఇప్పుడైతే మాకు రైతులకు ఏ బాధ లేకుండా ఉన్నది. ఈ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మాకు స్థానిక ఎమ్మెల్యే భూపారెడ్డి సార్ కూడా అందరికీ ఏ బాధ సాధ ఉన్న రైతులకు వెంటనే స్పందించి అన్ని బాధలు తెలుసుకొని రైతులకు కూడా ఆ సారు మేలు చేస్తుండు అని మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. గతంలో కొనుగోలు కేంద్రాలు గ్రామాలలో లేకుండే అప్పుడు వాళ్ళు ఏం చేస్తుండే అంటే పండించిన రైతులు దళారుల అపహరణ చేసి చాలామంది రైతులు వరి పంటని వాళ్ళ చేతిలో పెట్టి మోసపోయిన సందర్భాలు ఉండే. మరి ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైనాయిగా. గతంలో కొనుగోలు కేంద్రాలు లేకుండే మరి కొనడానికి దళారులు వచ్చి వాళ్ళు కొనుక్కపోయి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా చక్కగా ఉంది. కొనుగోలు ధరలు కూడా పెంచింది. వడ్ల ధరలు కూడా మంచిగా ఉన్నాయి. 1 కిలో 2 కిలోలు కట్టు కాకుండా కూడా ప్రభుత్వం అందరికి సహకరించి మంచిగానే ధర, ఎవరికి రైతులకు మోసం చేయొద్దు, కట్ చేయొద్దు అని మాకు మంచిగానే ధరలు కట్టించింది. ఇంతకుమున్న ప్రభుత్వం అలాగే కాదు, 4 కిలోలు 5 కిలోలు కట్ చేసి అవసరమైతే బాధలు పెట్టి కూడా 10 కిలోలు కట్ చేసిన పరిస్థితి ఉంది రైతులకు. ఈ ప్రభుత్వం పైనుంచి సీఎం ఆదేశాల నుంచి అందరూ స్థానిక ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క గ్రామాన ఎవరికి కట్ చేయకుండా రైతులకు బాధ పెట్టద్దని ప్రతి ఒక్కరు దృష్టి చూపించి అధికారులకు చెప్పి మంచిగా మాకు డబ్బులు మంచిగానే ఇచ్చారు సార్. మేము రైతులమందరం ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులము మేము ఫస్ట్ నారు పోసేటప్పుడు ఒక ఎకరాన 25 కిలోల బస్తా పోస్తాము. ఎకరానికి 25 కిలోల బస్తా పోసి 3 ఎకరాలకు 3 బస్తాలు పోసి ఒక 25 రోజుల లోపల నారు పెరుగుతుంది. నారు పెరగంగానే మేము మళ్ళీ నాటు వేయడం మొదలు పెడతాము. నాటు వేయడం మొదలు పెట్టగానే అప్పుడే బురద మీదనే మేము బీసు కొద్దిగా ఊరియా మందులు చల్లేస్తాము. ఇప్పుడు తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మేము మళ్ళీ మందులు చల్లుతాం. ఏదైనా పురుగు మందు వస్తే కూడా పురుగు మందులు కొడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా రోగాలు కూడా ఎక్కువనే. ఇంకో ప్రభుత్వం కూడా కొద్దిగా చర్య తీసుకొని మంచి రోగాలు రాకుండా అధికారులు దాన్ని చూసి రైతులకు తెలియాలని మేము ఇంకా మంచి పంటలు పండిస్తాము. మాకు రైతులకు ప్రతి గ్రామ మీటింగులు పెట్టి రైతులకు సూచనలు ఇస్తే ఇంకా మంచిగా పండిస్తాము. మద్దతు ధర కూడా మాకు మంచిగా ఇస్తారు. రైతులకు ఎలాంటి బాధ లేదు. ఇప్పుడు రుణమాఫీ కూడా మంచిగా చేసారు. రైతు బంధు కూడా వస్తుంది. ఎలాంటి బాధ లేదు. ఇంకా కొద్దిగా గొప్పను చిన్న రాకుంటే త్వరలోనే వస్తాయని మాకు రైతులకు చెప్తున్నారు ప్రభుత్వం. చాలా సంతోషము. ఇప్పుడు రైతు పంట ఒక ఎకరానికి వేస్తే ఎంత ఖర్చు అవుతుంది, మీకు వచ్చే దిగుబడి ఏముంది? రైతు పంట ఒక ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇంచుమించు 10,000-12,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఎందుకంటే నారు వేసి నుంచి ఒక ఎకరానికి 8 మంది కూలీలు వేస్తారు. ఒక ఎకరానికి 8 మంది కూలీలు వేస్తారు. 3 ఎకరాలకు 24 మంది వేస్తారు. ఆ 24 మందికి ఒక మనిషికి 400 రూపాయలు కూలీ ఉంటుంది. మాకు ఖర్చులు వంగ కూడా డబ్బులు
ఆదాయం మిగులుతుంది. చాలా చక్కగా ఉంది. మాకు మంచి పంటని పండుతుంది. మాకు ఎలాంటి బాధ ఏమి లేదు. మాకు రైతులకు చాలా ఇబ్బంది ఉన్నా సార్. ఇంతకుముందు 2013లో ఉపాధి హామీ కింద ఈ తవ్వ నిర్మించడం జరిగింది. ఈ బైపాస్ రోడ్డు నుంచి 1139 సర్వే నంబర్ నుండి 1158 సర్వే నంబర్ వరకు ఇంతకుముందు తీసిన తవ్వని ఆ సైడ్ ఈ సైడ్ వారు చాలా గూడుపుకొస్తారు. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దృష్టి తీసుకొని అధికారులు కూడా ఎంపీడీఓ గారు కూడా మరియు శ్రీయుత గౌరవ కలెక్టర్ గారికి కూడా మా రైతుల గురించి పట్టించుకొని ఈ తొవ్వ గురించి 1139 సర్వే నంబర్ నుంచి 1158 సర్వే నంబర్ వరకు మాకు 18 ఫీట్ల వెడల్పు తొవ్వ కావాలా. ఎందుకంటే ఇంతకుముందు తీసిన తొవ్వని రెండు ఇరువైపులా రైతులు గూడుపుకొస్తారు. మేము ఏమనలేకపోతున్నాం. మీరే గవర్నమెంట్ ఆఫీసర్లు ఈ తొవ్వ మీద దృష్టి పెట్టి తొందరగా మాకు తొవ్వ ఈ పొలాలు కోతలు కాగానే రైతులకు ఇబ్బంది కాకుండా మాకు తొవ్వ తీయగలరని మేము తెలియజేస్తున్నాం సార్. అందరికీ రైతుల తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ఈ గ్రామంలో గట్టుకడారి రైతు ఉన్నారు. మరి ఈ గొంగడి వేసుకున్నారు, చేతుల కర్ర పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఈ రైతులకు సంబంధించి చెప్పండి సార్. ఎందుకంటే ఈ గొంగడి ఎందుకు పట్టుకున్నామంటే ఇంతకుముందు మా తాత ముత్తాతల జామాన్లో ఉన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తారు. అప్పుడు గ్రౌండ్ వాటర్ కొద్దిగా తగ్గలేదు. 20 సంవత్సరాల నుంచి అప్పుడు ఎడ్ల నాగల బట్టి దున్నుతుండ్రి, అది గ్రౌండ్ వాటర్ తగ్గలేదు. ఇప్పుడు ఎందుకంటే కొద్దిగా వర్షాభాతం కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గినాయి. మేము తెల్లందాకా వచ్చి పొలాలు ఒక్కొక్క మడికి పారించుకుంటా మేము ఇన్నే వండుకొని పాముల భయంకు దానికి కర్ర పట్టుకొని తిరుగుకుంటా పారిస్తున్నాము. అందుకే మేము ఈ విధంగా పండుకొని ఈ విధంగా పారించుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ పంటల గురించి మీకు ఏమైనా ప్రభుత్వం సాయం చేసిందా? చేసినట్లయితే మీరు ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసుకుంటారు? పంటల గురించి అంటే మనకు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సాయం చేసినట్టే. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు ఇస్తుంది, రైతు బంధు ఇస్తుంది, మాకు ఎరువులకు డబ్బులు ఇచ్చినట్టే. అందుకని ప్రభుత్వం సాయం చేసినట్టే. రైతు బంధు ఇస్తే ఎరువుల గురించి మీరు మంచి పంటలు పండించుకోరని మాకు ఖచ్చితంగా మాకు సాయం చేసినట్టే. అందులో ఏం తప్పు లేదు. ఎకరానా ఇప్పుడు మాకు ప్రభుత్వం కూడా సాయం చేసింది. ఉపాధి హామీ NRAGS ఫండ్ కింద ఉపాధి హామీలో మాకు షెడ్ కూడా నిర్మించుకున్నాము. ప్రభుత్వం కూడా మాకు షెడ్ నిర్మించుకోవడానికి ఇచ్చింది. మేము షెడ్ కూడా కట్టుకున్నాము. ఇక బర్ల షెడ్డుకు ఇంకా గవర్నమెంట్ ఏదన్నా మాకు బర్లకు లోన్ ఇస్తే లేదా ఇంకా వేరే కోళ్ళ ఫారం కానీ ఇంకా ఏదైనా అగ్రికల్చర్ గొర్రెల ఫారం కానీ ఇస్తే కూడా నిర్మించుకోవడానికి మేము రైతులము సిద్ధంగా ఉన్నాం సార్. రైతే రాజు అన్నట్టుగా ఇందలోయ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి వరి పండిస్తూ అలాగే ప్రజాప్రతినిధిగా కూడా కొనసాగిస్తున్న రైతు అరిపల్లి దశరథ్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా మేము మా తాత ముత్తాతల నుంచి మా తండ్రుల నుంచి ఈ 2 ఎకరాల లోపల పొలం సాగు చేస్తున్నాము. మాకు ఎందుకంటే ఈ వరి ధాన్యము రేటు ఎక్కువ పెంచాలా. ఎందుకంటే మా రైతులం చాలా అంటే ఇప్పుడు మేము చిన్న రైతు అడ్లు పోసేటప్పుడు సుగా ఒక 20 కిలోలకు 1000 రూపాయలు 1000 రూపాయల వడ్లు ఇస్తున్నారు. అవి మాకు క్వింటాలకు ధర మాకు 2300-400 వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మాకు చాలా ఈ రైతులకు ఎందుకంటే మేము చేస్తూ ఉంటే మాకు ఇప్పుడు మాకు లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు. ఎందుకంటే మాకు కొన్ని అనుకూలం టైంలో కొన్ని రోగాలు వచ్చి నొప్పులు వచ్చి ఆ టైంలో మేము రైతులం చాలా నష్టపోతాం. కాబట్టి గవర్నమెంట్ సుగా మాకు మద్దతు ధరలు ఇచ్చి పెంచుతూ మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మా బోర్లు సుగా ఇక్కడ చూస్తున్నారు మీరు. మా బోర్లు సుగా 2 ఎకరాలకు 3 ఎకరాలకు సుగా 2 బోర్లు ఉన్నా తేపకు ఒక బిందెడు 2 బిందెలు తప్ప ఎక్కువ వస్తలేవు. ఇప్పుడు అంతా మేమంతా చేసినాము. ఇప్పుడు దగ్గర అంటే ఈ 3 ఎకరాల కంటే 1,20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు అంతా నోటికొచ్చింది, పొట్టకొచ్చింది. ఆ నీళ్లు తక్కువ మేము ఇక్కడనే ఈ పొలాలనే వండుకుంటా మడిమడికి వారించుకుంటూ ఉంటున్నాము. గవర్నమెంట్ సుగా దీన్ని చూసుకొని మా రైతులకు మద్దతు ధర ప్రకటిస్తే మేము చాలా బాగుంటామని మా బతుకులే ఈ పంటల మీద బతుకు కానీ మేము ఒక ఉద్యోగం చేసేటోళ్ళం కాము, ఏం చేస్తాం. లేకపోతే మా పిల్లలు మేమందరం ఈ రైతులతో ఈ పంటతోటే బతుకుతాం. కాబట్టి ఇది మీరు దయచేసి గమనించి మీరు రైతులకు ఆదుకోవాలని గవర్నమెంటు మేమందరము మా ఇందల్వాయి తరపు నుంచి కోరుకుంటున్నాము. ఏదన్నా చిల్లర పంటలు పెట్టుకుందామంటే మా ఏరియాలో మొత్తం కోతుల బెడద బగ్గ ఉన్నది. ఆ కోతుల బెడదతోటి మేము చిల్లర పంట పెట్టలేక
ఈ పొలాలు వేస్తే పొలాలకు ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ అయిపోయింది. ఆ తక్కువ ఇట్లా ఇక్కడ మాకు అందరూ రైతులు ఎక్కడ చూడు పొలాల పంటి ఉండి మడిమడికి నీళ్ళు కట్టుకుంటా పొలాలు ఎట్లా బయటకు వస్తాయని అందరం చాలా ఒక దగ్గర కూర్చుండి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరు ఈ ఇదని దృష్టిలో పెట్టుకొని వచ్చే క్రాప్ కన్నా మాకు ఆ బోనస్గా పోయిన క్రాప్కు బోనస్ కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది, కొంతమందికి వచ్చింది, కొంతమందికి బోనస్ రాలేదు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. వరి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? వరి పంటలో అనుభవం ఏముంది? మరి ప్రభుత్వం అయితే సన్నాల పైన 500 బోనస్ ప్రకటించింది. మీరు ఏ రకమైన వరి వేసారు? మేము ఇప్పుడు ఆర్ఎన్ఆర్ అనే రకము సన్న రకం వేసినాము. ఫస్ట్ మేము ఈ పంట పెట్టడానికి కారణము ఫస్ట్ రొంపి కొడతాము. ఫస్ట్ రొంపి ట్రాక్టర్ తోటి తుకం మందం కొడితే అతను ఒక తుకం మందం కొట్టాలంటే ఒక 1000 రూపాయలు తీసుకుంటాడు. అటు తర్వాత మళ్ళీ పొడి దుక్కి చేపిస్తాము. పొడి దుక్కి చేపిస్తే ఒక ఎకరానికి దగ్గర అంటే 4000 రూపాయల పొడి దుక్కి అవుతుంది. అంటే నా 3 ఎకరాలంటే 12000 రూపాయలు పొడి దుక్కి అవుతుంది. తర్వాత ఆ రొంపిలో మేము తుకం పోయాలనుకుంటే ఒక ఎకరంకు ఒక బస్తా అంటే 20 కిలోలే ఉంటాయి. 20 కిలోలు ఉంటాయి. ఆ 20 కిలోలు 3 ఎకరాలకు 3 అంటే 60 కిలోలు తీసుకొస్తే 3000 రూపాయలు దానికి పెట్టుబడి పెడతాం. తర్వాత మళ్ళీ రొంపి కొట్టాల అంటే కల్టివేటర్ కొడితే ఒక్కొక్క ఎకరానికి దగ్గర అంటే 8000, 7000, 9000 దాకా అవుతాయి. ఒక ఎకరం 3 ఎకరాల కంటే 30,000 రూపాయలు అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ కొట్టిన తర్వాత మన కూలీలనే పిల్లతానికి కూలీలు దొరకకపోతే రైతులకు ఒక్కొక్క కూలికి ఒడ్లు చెక్కడానికి 1000 రూపాయలు ఒక కోటర్సుగా కావాలి వాళ్ళకు. అటు తర్వాత మళ్ళీ మేము ఆ ఒడ్లు చెక్కిన తర్వాత మళ్ళీ రొంపి కొట్టిపియాలి. రొంపి కొట్టిపించిన తర్వాత మా దగ్గర లేబరు ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ లేబర్ వస్తలేరు కాబట్టి వాళ్ళు బీఆర్ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు వస్తారు కాబట్టి ఒక్కొక్క ఎకరంకు 4500 రూపాయల చొప్పున దాన్ని తీసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద రొంపి మీద ఒక ఎకరానికి 2 బస్తాల డిఏపి వేయాలి. డిఏపి వేయాలంటే 2 బస్తాలు వేయాలంటే దగ్గర అంటే 1750 రూపాయలు. అంటే మనకు ఒక సంచి 1700 అంటే ఒక ఎకరంకు 3600 రూపాయలు అవుతాయి. అటు తర్వాత మళ్ళీ గడ్డి మందు కొట్టాలి. గడ్డి ఉట్టకుండా అంటే మళ్ళీ ఒక దగ్గర అంటే ఒక 1000 రూపాయల గడ్డి మందు ఉసుకెళ్ళ తీసుకొచ్చి చల్లాలి. అటు తర్వాత రెండో క్రాప్కు మళ్ళీ గుళికలు, గంట మందు, మళ్ళీ ఈ యూరియా అవన్నీ కలిపి ఒక ఎకరానికి 2 యూరియా బస్తాలు, గుళికలు ఒక 5 కిలోలు, గంట మందు ఒక 5 కిలోలు తీసుకొచ్చి పోయాలంటే మినిమం అవి అంటే ఒక 3000 రూపాయలు అవుతాయి. దగ్గర మళ్ళీ తరడు దానికి మళ్ళీ ఇట్లా స్ప్రే చేపియాలి. స్ప్రే చేపియాలంటే చాలా పురుగు వస్తుంది కాబట్టి ఆ స్ప్రేకు కొట్టిన వాళ్ళకు ఒక్కొక్క అతనికి 70 రూపాయలకు ఒక డబ్బా. ఆ 70 అంటే ఒక ఎకరానికి దగ్గర 7-8 డబ్బాలు అవుతాయి. ఆ డబ్బాలు కొట్టిపించిన తర్వాత ఆ పురుగు చనిపోతే మళ్ళీ మేము దాన్ని ఎంతో ఇబ్బందులు పడుకుంటా మళ్ళీ ఇంకో టైము మళ్ళీ దానికి పొట్ట దశలో మళ్ళీ మందు చల్లుతాం. మందు చల్లిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఆ పొట్ట దశల మందు చల్లిన తర్వాత లాస్ట్కు పొట్టకచ్చి ఈనిన తర్వాత ఆ ఆల్వెస్టర్ పెట్టి కొయ్యాలంటే ఒక ఎకరంకు దగ్గర 2000 రూపాయలకు ఒక గంట. అంటే ఒక ఎకరంకు 2 గంటల రూపాయలు ఆల్వెస్టర్ రోజులు చేస్తారు. ఆ ట్రాక్టర్కు ఒక ట్రాక్టర్కు 1000 రూపాయలు, ఇక్కడ నుంచి దూర ప్రాంతానికి 1000 రూపాయలు తీసుకుంటారు. మొత్తానికి ఎకరానికి మాకు 60,000 రూపాయల పంట వండితే మేము 45,000 నుంచి 50,000 దాకా మాకు ఒక్క నెలకు 5,000 రూపాయల సుగ జీతం పడది. దానికి మోటార్ కాలిపోవాలా, స్టార్టర్లు కాలిపోవాలా. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నాం. కాబట్టి ఇప్పుడన్న గవర్నమెంటు రైతులకు మద్దతు ధర ఇచ్చి ఆ బోనస్గా మాకు వెంటనే వేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మీకు ఏమన్నా పరికరాలు, యంత్రాలు కానీ పరికరాలు పిచికారికి సంబంధించిన అవి ఇచ్చారా? రుణ సాయం లాంటివి ఇచ్చారా? అలాగే వ్యవసాయ అధికారుల సూచనలు ఏమైనా మీరు పాటిస్తున్నారా? ఇప్పుడు ఇంతవరకు మాకు గవర్నమెంట్ తరపు నుంచి ట్రాక్టర్లు కానీ, మందు డబ్బాలు కానీ, స్ప్రే చేసే డబ్బాలు కానీ ఇవి మాకు అందుబాటులో లేవు, మాకు ఇవ్వలే. వ్యవసాయ ఆఫీసర్లు వచ్చి ఇట్లా వేయాలని అక్కడనే ఉంటారు కానీ మా పొలాల దగ్గరికి రారు, వాళ్ళు చూపించరు. మా రైతుల ఆధ్వర్యంలోనే మేమే ఆలోచన చేసి నువ్వేం చేద్దాం నేమేం చేద్దామని దానివల్లనే మేము ఆ పంట పండించుకుంటున్నాం.
ఈరోజు మేము రైతులము. మాకు ఒక దగ్గర అంటే మా తాత ముత్తాతల నుంచి రైతు భూమిని నమ్ముకొని బతికినాము. ఇప్పటిదాకా సుగా మా తండ్రులు తాతలు చనిపోయినా మేము సుగా మా కొడుకుల కోసం మేము కోసం ఇదే బుర్జాల పొద్దున లేచి నుంచి ఈ ఒడ్ల పుంటనే తిరుక్కుంటా. మాకు ఇంకా వేరే దిక్కు ఏం లేదు కాబట్టి దీని మీద నష్టపోయినా లాభం వచ్చినా దీని మీదనే మేము ఆధారపడి ఉంటాం. కానీ మేము ఎక్కడ ఏం చేసేటట్లు లేము కాబట్టి ఇది ఖచ్చితంగా మేము దీన్నే నమ్ముకుంటాం. మా పిల్లల భవిష్యత్తు కోసం సుగా మేము దీనికి 24 అవర్స్ ఇక్కడనే ఉంటాం. ఎందుకంటే ఇంటికాడ కొద్దిగా సర్ది తెచ్చుకుంటాం, ఇక్కడనే పొలాల ఉంటాం. ఒక మడి వారిందంటే నీళ్ళు పోయాక ఒక్కో మడికి పండిస్తాం. అందుకోసమే మేము రైతులం ఖచ్చితంగా ఈ భూమిని నమ్ముకొని బతికేటోళ్ళం. ఇందలోయ గ్రామానికి చెందిన వరి రైతు మరొక రైతు ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగితే మాకు కరెంటు ప్రాబ్లము ఎక్కువైపోతుంది. పొద్దున వస్తే మళ్ళీ సాయంత్రం దాకా బరాబర్ వస్తలేదు. అప్పుడే వస్తుంది అప్పుడే పోతుంది. వచ్చినా కానీ అది బరాబర్ ఫుల్ కరెంట్ ఉండలేదు. మోటార్లు దెబ్బతింటున్నాయి. ఆ మోటార్లు కాలిపోతే ఆ కట్టిపించి తీసుకొచ్చాక ఇక్కడ పొలం అంతా ఎండిపోతుంది. ఆ కొద్ది నీళ్ళకుగా పొలం బారడం లేదు. అట్లని మేము అగ్రికల్చర్ వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మాకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. ఎవరెవరికో కులాల వైజ్గా అన్ని పథకాలు ఇస్తారు గవర్నమెంట్ నుంచి, అగ్రికల్చర్ నుంచి. వ్యవసాయదారులకు ఏ పథకం లేదు, ఏ పంపు లేదు, ఏది లేదు. మాకు ఈ పెట్రోల్ పంపులు మందు కొట్టేటివి కావాలా, వేరే పరికరాలు ఇస్తే మేము కొద్దిగా బాగుపడతాము. అన్ని కిరాయి పెట్టి చేయాలంటే మాకు వెళ్ళిన పంట కిరాయికే పోతుంది. అట్లని అగ్రికల్చర్ వారిని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు 2 పంటలు చెరుపారకం ద్వారా పండిస్తున్నారా మీరు, మరి లేకుంటే ప్రత్యేకంగా బోరు ద్వారా పండించుకుంటున్నాము. ఆ బోర్లు సుగి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అప్పుడే వస్తున్నాయి, అప్పుడే తగ్గిపోతున్నాయి. ఆ నీళ్ళు లేక సుగి ఇబ్బంది పడుతున్నాం. మా ఇందల్వాయి చెరువు పెద్దదన్నట్టు పేరుకే ఉన్నది కానీ మాకేం సౌలత లేదు. ఆ కాల మరమ్మతు అవుతుంది అంటారు. మరమ్మతు అయితే మేము 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆ కాల మరమ్మతు అయింది లేదు, మాకు ఇట్లా ఇల్లు వచ్చింది లేదు. చెరువు ఇందల్వాయి చెరువు మస్తు పెద్దది, వాళ్ళకేందని కింది ఊర్లో అందరూ అంటారు. మాకైతే దాని గురించి ఒక్క పైసా లాభం లేదు. ఆ కాలువ వేస్తే మాకు లాభం ఉంటుంది ఇక్కడ. అందుకని మేము ఆ కాలస్వ కావాలని మేము గవర్నమెంట్ని కానీ అగ్రికల్చర్ వారిని కానీ కోరుకుంటున్నాం. ఇక్కడ మేము కూర్చుంటున్నాము, కరెంటు రాదు. ఈ నీళ్లు తక్కువనే పొద్దున్న దాకా కూర్చున్న కరెంటు అచ్చుడు పోవడు, ఆ మోటార్ కాలిపోవడం. అదే ఈ పంట మేము వేరే పంట పెట్టుకుందామంటే మాకు కోతులతో బాధ ఎక్కువ ఉన్నది. ఆ కోతుల్ని సుగా ఏం చేసేటోళ్ళు ఎక్కడ లేరు. అందుకని మాకు ఈ నీళ్ళ సౌలత్ కావాలా. ఈ పంట మేము వేస్తున్నాము, ఇదే వరి ఒకటి వేస్తున్నాం. వేరే పంట వేయాలంటే మాకు కోతుల బాధ, నీళ్ళ బాధ, కరెంటు బాధ, ఇవన్నీ బాధలు తట్టుకోలేక వరి వేస్తున్నాము. ఆ వరికి సుగా పొద్దున్న దాకా ఇక్కడనే, తెల్లని దాకా ఇక్కడనే. మేము ఇంటికి పోవడన్నది లేదు అసలు. ఈయనే తానం చేసి ఈయనే ఉండు ఉంటుంది. అన్నం తెచ్చి పెడితే తినుడు ఉన్నది, లేకపోతే ఊకుండు ఉన్నది ఇక్కడనే. ఇక వేరే మాకు ఆధారం ఏం లేదు ఈ వ్యవసాయం తప్ప. వేసిన వద్దుగా కోసేదాకా అన్ని ఖర్చులే. మళ్ళీ మందు కొట్టిన వాళ్ళ ఖర్చే, మందు తెత్తే ఖర్చే. ఇప్పుడు బోనస్ ఇస్తున్నామంటారు. బోనస్ 500 పెంచింది గవర్నమెంటు. ఇప్పుడు మందు సంచికి 1000 రూపాయలు పెంచింది. 500 బోనస్ అన్నారు, 1000 రూపాయలు మందు సంచులకు పెంచారు. 1700 మందు సంచి కొని పోయాలంటే ఇలా వెళ్ళే ప్రాజెక్ట్ వెళ్ళేదే లేదు. 1700 పెట్టి ఒక సంచికి వేయాలంటే మాకు ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు డీజిల్ పెరిగింది, ట్రాక్టర్ వాళ్ళు ఈ దున్నటానికి రేటు పెంచుతారు. వాళ్ళకేమి ఇవ్వాలా, మందుకేమి ఇవ్వాలా, మేమేం బతకాలి. ఇక అట్లని అగ్రికల్చర్ వారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని వ్యవసాయం మీద మాకు ఏదన్నా మంచి పరికరాలు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. కొన్ని ఉన్నాయి, మొత్తం కరెంట్ ఇబ్బందులు లేవని కూడా కాకుండా కరెంట్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. తెల్లందాక పొద్దుందాకా వాడు ఈయనే ఉండు ఉన్నది. గెట్ల పొంటి అటు ఇటు తిరుగుడు, గన్మలు చూసుకోడు, అయినా పారతలేవు. కరెంట్ ఆ ఉన్న కరెంట్లో కూడా ఎల్సి తీసుకోడు. ఈ గరంకు ఎండలు కూడా ఫుల్ ఇప్పుడు జోరుకి వచ్చినాయి. తాపే కొక్కులు ఎల్సి తీసుకోడు, అట్లా ఒకటి ఉంటుంది. ఎల్సి అట్లా ఇవ్వకున్నా కానీ బాధనే. ఇంకోటి ఏంటంటే మాకు గెట్ల పొంటి అటు ఇటు తెల్లందాకా పొద్దుదాకా తిరిగితే పాములు అవి ఇవి కూడా బాగా ఉంటున్నాయి. ఏంటంటే ప్రభుత్వం ఎందరికో ఎన్నో ఇస్తుంది, కానీ మాకు మాత్రము మా వ్యవసాయదారులకు మేము దీన్ని మీదే వ్యవసాయం మీద నమ్ముకొని ఉన్నాము. తాత ముత్తాతల నుంచి ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి ఒక పరికరం అటువంటిది ఇవ్వలేదు. ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ, ఇది పొలం స్ప్రే చేసే మిషన్ కానీ, గడ్డి కట్టి చేసే కట్టర్ కానీ ఏది లేదు. ఎందరినో పట్టించుకుంటుంది ప్రభుత్వం. మరి మాకు మాత్రం మరి ఇదేంది, ఎట్లా మరి వీళ్ళకు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎలా ఉంటుంది, ఎట్లుంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఫీల్డ్ దగ్గరికి వచ్చి చూస్తే బాగుంటుంది.
అగ్రికల్చర్ ఆఫీసే ఇయ్యాల అయ్యా గిట్లా అయింది అని చెప్పేసి మేము పోయి ఆడ ఎంత బోర్న ఇలవోసుకున్నా కానీ సరే మంచిది అని చెప్పేసి ఇటువంటి మర్యాదలు ఉన్నాయి తప్పితే మంచి మర్యాదలు మాత్రం లేవు. ఇక మమ్మల్ని అర్థం చేసుకోవాలా. ఏంటంటే తెల్లందాకా పొద్దుదాకా తిరుగుతున్నాం. ఒక గడ్డి కట్టి చేద్దాం, ఇక గట్టి ఉన్నది, గడ్డి కట్టి చేసే మిషన్ లేవు. ఇప్పుడు మిషన్ తీసుకురావాలంటే అది కిరాయికి, హార్వెస్టర్ తేవాలన్నా అది కిరాయికి, ట్రాక్టర్ పెట్టి దున్నాలన్నా అది కిరాయికి. వెనకట అప్పుడు ఎడ్లతో దున్నుకున్నాము, నడిచిపోయింది. ఇప్పుడు అంటే అట్లా లేదు. ఇక గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది సబ్సిడీలు. మాకు మాత్రం మా వ్యవసాయం మీద నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఎటువంటి పరికరాలు లేవు, ఏవీ లేవు. వరి పంట రైతు మాజీ సర్పంచ్ కుంట నరసారెడ్డి గారు ఉన్నారు. ఈ గన్నారం గ్రామంలో వరి పంట ప్రధానమైన పంట. మరి వరి వేయటానికి విత్తనాల నుంచి కోత వరకు కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అయితే విత్తనాలు తీసుకొని వాటిని మొలకలకు వచ్చిన తర్వాత పొలంలో అలికి నార్మల్ తయారు చేసుకుంటాం. నార్మల్ తయారు చేసుకున్న తర్వాత మరి పొలం మొత్తము మొత్తం దున్నిపించిన తర్వాత వరి నాట్లు వేస్తాం. అయితే దీంట్లో చాలా ఇబ్బందులైన విషయాలు ఏంటంటే నరిమాడి నుంచి పొలం వేసే వరకు చాలా కష్టాలు నష్టాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇందులో రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. మరి ఏంటంటే నరిమాడి విత్తనాలు కొనడానికి మరి మేము పండించిన వడ్లకేమో 2000 ఉంటే వాళ్ళు 25 కిలోల బ్యాగు 1200 రూపాయలు తీసుకుంటారు. అంటే రైతు కొనేదానికేమో డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, అమ్మేదానికేమో తక్కువ అవుతున్నాయి. ఆ రకంగా చూస్తూ ఉంటే మరి పొలం దున్నడానికి ట్రాక్టర్ ఖర్చులు 15,000 అవుతాయి. మరి నాట్లు వేయడానికి ఒక 15,000 అవుతాయి. మరి ఈ పురుగు మందులు మరి ఎరువులు ఇవి వాడాలంటే ఒక 10,000 రూపాయలు అవుతాయి. ఇంచుమించు 30,000 నుంచి 40,000 రూపాయలు ఖర్చు పెడితే మాకు వచ్చేది ఒక 25 క్వింటాల ధాన్యం మాత్రమే వస్తుంది. 25 క్వింటాలు ఈరోజు ప్రభుత్వము సేకరిస్తున్న ప్రకారం సుఖ 50,000 రూపాయలు వస్తాయి. అంటే 30 నుంచి 40,000 ఖర్చు పోతే మిగిలేది ఒక 15,000. అంటే ఒక రైతు 4 ఎకరాల రైతు ఉన్నా కానీ 15,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతుండు. అలా కుటుంబాన్ని 60,000 రూపాయలతో ఏ రకంగా పోషించుకోగలుగుతారు? దీని మీద ప్రభుత్వము ఎంతైనా మరి ఆలోచన చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకు వచ్చే ఆదాయం మాత్రము చాలా తక్కువ ఉంది. చాలని బతుకులతోని కాలం వెళ్ళదీస్తూ ఉన్నారు. కాబట్టి రైతులు బాగుపడాలంటే ప్రభుత్వము ఎన్నో రకాల కార్యక్రమాలు ముందు తీసుకొని మరి రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయాలి. మరి దీని మీద వ్యవసాయ అధికారులు ఏనాడు సుఖ క్షేత్రస్థాయికి వచ్చి రైతులకు సూచనలు చేసింది. కానీ మరి ఈ పంట ఈ రకంగా అయితే మీకు దిగుబడి పెరుగుతుంది, మరి ఈ పంటలు ఇట్లా వాడండి, ఈ ఎరువులు వాడండి, ఈ విత్తనాలు వాడండి అని చెప్పిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే మీరు ఒక మార్కెట్లో విత్తనాలు కొనబోతే వాళ్ళు చెప్పిన ధరకు మేము కొనుక్కోవాలా, అది ఏ కంపెనీ, మరి మంచిదా, నాణ్యత ఉందా, నాణ్యత లేదా అసలు తెలియదు. కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మాలి, తీసుకొచ్చుకోవాలి. పంట పండితేనే చూస్తున్నాం, పంట పండకపోతే నష్టపోతున్నాం. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు. ఇక పురుగు మందులకు వస్తే అయితే ఆడ కొనబోతే ఒక పురుగు మందు 1 లీటర్ కొనాలంటే దాని మీద 1000 రూపాయలు ఉంటుంది. ఆ పురుగు మందుని మరి రైతులకు ఇచ్చేటప్పుడు 500కు 600కు అమ్ముతుండు. అంటే దీని మీద ఎందుకు వాళ్ళ మీద నిగురం లేకపోతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? దాని మీద ఉన్న ఏమన్నా అంటేనేమో దాని మీద రేటు చూడు నువ్వు అని మాట్లాడతారు. అంటే మరి 1000 రూపాయలు ఉన్నది మరి 600కి ఇస్తురంటే మరి దాని మీద వాళ్ళకి ఎంత పోతుంది, వీళ్ళకి ఎంత పోతుంది, మాకు ఎంత నష్టపోతుంది ఇసుగా మాకు అర్థం కాదు. అటువంటి సందర్భాలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వము ఎప్పటికప్పుడు నిఘా విభాగాలు ఏర్పాటు చేసి రైతులకు మంచి ధాన్యం వచ్చే విధంగా సహకరించాలని కోరుతూ ఉన్నాం. మండలంలోని ఈ హార్టికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల క్రితం నుండి 10 ఎకరాలలో 500 ఆయిల్ ఫామ్ చెట్లను కొనసాగిస్తున్నటువంటి
రైతు వెంకరెడ్డి గారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాకు వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఆరుతడి పంటలకే పోదలుచుకున్నాం కాబట్టి మేము ఇంతకుముందు అయినా కానీ ఆరుతడి పంటలు రకరకాల పంటలతోని ప్రతి సంవత్సరం ఒక టెక్నికల్గా వేరే వేరే పంటల మార్పిడి ద్వారా చిరుధాన్యాలు అవి ఇవన్నీ పండించినాం. కాకపోతే మార్కెటింగ్ లేకుండా అవి పోయింది. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ఫామ్ చెట్లను ఎందుకు ఎంచుకున్నామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కలిపి పామాయిల్ను మన దగ్గర కూడా మొక్కలు అవుతాయని చెప్పిన దానికి మేము ఖమ్మం పోయి చూసి రావడం జరిగింది. అక్కడ మంచి రైతులు 10 నుంచి 14-15 క్వింటాల టన్నుల ఎకరానికి పండించిన రైతుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే ఖమ్మం అంత టెంపరేచర్లు అవుతుంది కాబట్టి మనకు కూడా టెంపరేచర్ సేమ్ ఇంచుమించు ఖమ్మం సైడ్ లెక్కనే ఉంటుంది కాబట్టి కొత్తగూడెం కూడా మనకు 40, 45, 50 దాకా పోతుంది. మనకు అంతకన్నా తక్కువ ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఎంచుకోవడం జరిగింది. అయితే మా గన్నారంలో ఇప్పుడు ఒక 70-80 ఎకరాలు పెట్టినాం దీన్ని. అయితే నేను ఇందులో 10 ఎకరాలు పెట్టినా. అయితే ఆయిల్ ఫామ్ మీనింగ్ ఏంటంటే 3 సంవత్సరాల తర్వాత 4వ సంవత్సరం నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకంగా 90%, 80% డ్రిప్ పరికరాలను ప్లస్ 20 రూపాయలకు ఒక మొక్కను మాకు సప్లై చేసింది. ప్లస్ సంవత్సరానికి ఒక ఎకరానికి 4,200 రూపాయలు గవర్నమెంట్ మెయింటెనెన్స్ కింద ఇస్తుంది. ఇక అంతర్ పంటలుగా మనం ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోవచ్చు, చిన్న చిన్న పంటలు. కాకపోతే మనం కంది వేసినాం, ఈసారి కంది అంతా లాస్ అయిపోయినాం ఎందుకంటే కంది రాలేదు ఈసారి. అయితే ఈ ఆయిల్ ఫామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాకు ఎన్నో కోట్ల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గరనే ప్రొడక్షన్ చేసి మన రైతులకు లాభాలు తీసుకురావాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ చేపట్టింది. దానికి ఇంకా మరీ విస్తృతంగా రైతులకు ప్రచారం చేస్తూ ఈ వరి ఒక్కటి నీళ్లతో పాటు దానికి ఇంకో 10 సంవత్సరాలల్లో వరేసిన రైతుల పొలాలలో అసలు ఇక వరి కాదు కదా ఏమి పండని భూములను తయారు చేస్తున్నాం. ఎందుకంటే గడ్డి మందులు, ఆ మందులు, ఏ మందులు విపరీతమైన మందులు వాడుకుంటా భూమిని నాశనం చేస్తున్నాం. రైతులకు అవగాహన లేక గవర్నమెంట్లు ప్రోత్సహించక అవగాహన కల్పించకపోవడం వల్ల ఒక వరిని గవర్నమెంట్ రిటర్న్ కొంటుంది కాబట్టి రైతుకి ఏదైతే సులభం అనుకుంటాడో ఆ విధంగా రైతు వరి సైడే పోతున్నాడు. కాబట్టి వరి నుంచి డైవర్ట్ కావాలన్న ఉద్దేశంతో ఈ పంటను తీసుకురావడం జరిగింది గవర్నమెంటు. అయితే రైతులకు అవగాహన తక్కువ, 3-4 సంవత్సరాల తర్వాత వస్తుందా రాదా అనేది రైతులలో ఇంకా పూర్తిగా నమ్మకం లేక ఇది అయిన తర్వాత ఏమన్నా చేస్తారేమో చూద్దాం. మాకైతే మంచిగానే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మేము 2 సంవత్సరాల నుంచి గెలలు కట్ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే నెక్స్ట్ ఈ జూన్ నుంచి మాది ఫ్యాక్టరీకి వెళ్తుంది. ఇక అయితే ఇది సీజనల్ క్రాప్ కాదు, ఒకటి దీనికి రోగాలు తక్కువ, నీరు మాత్రం పుష్కలంగా ఉండాలి. ఒక రోజుకి 200 నుంచి 300 లీటర్ల వాటర్ కావాలి ఒక మొక్కకు వచ్చేసి, నీళ్లు కావాలి మెయిన్. ఇంకా వేరే ఇతరత్ర ఏమీ మెయింటెనెన్స్ ఉండదు. నెలకొక్క గెల, సీజనల్ క్రాప్ కాదు, నెలకొక్క గెల చొప్పున సంవత్సరాంతం మనకు గెలలు ఇస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఇది పంట ఒక కొమ్మ పుట్టిందంటే ఒక గెల పుడుతుంది, ఒక కొమ్మ పుట్టిందంటే ఒక గెల పుడుతుంది, నెలకొక్క కొమ్మ పుడుతుంది, నెలకొక్క గెల పుడుతుంది. కంటిన్యూషన్ మనం రైతు లాభాలతోనే ఉంటాడు. కాకపోతే ఇందులో మనం ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం మాకు కోకు లేకపోతే ఈ వక్క చెట్లు ఇంకా రకరకాల చెట్లు సప్లై చేస్తామంటున్నారు. మధ్యలో పెట్టుకోవడానికి లేదు అనుకుంటే చిన్న రైతులు, చిన్న రైతులు, 1-2 ఎకరాల రైతులు కూడా మంచి పాడిని పెంచుకోవచ్చు, కోళ్ళను పెంచుకోవచ్చు, గొర్రెపొట్టెలను పెంచుకోవచ్చు, లేకపోతే గొర్రెలను పెంచుకోవచ్చు. చిన్న రైతులు 10-5 ఆ విధంగా కూడా లాభదాయకం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎండ్లో ఎప్పుడు చూసినా కానీ గడ్డి మళ్ళీ ఇంకేంటంటే ఈ 2-3 సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం నుంచి ఇలా కల్టివేషన్ చేయొద్దు. కల్టివేషన్ చేస్తే ఏమైతే దున్నితే ఈ వేరు తెగిపోయి మొగపూత వస్తుంది, ఆడిపూత రాదు. ఇక ఇప్పటి నుంచి కల్టివేషన్ కూడా లేదు దీనికి. కాబట్టి ఖర్చు తక్కువ, ఎంతో కొంత. మళ్ళీ గవర్నమెంట్ కూడా మద్దతు ధర ఒకటి ప్రకటిస్తుంది. ఆల్రెడీ 13,000 చిల్లర ఏమో 13,375 ఏమో అన్నారు. ఈసారి అయితే 20,000 దాకా కూడా పోయింది. పైన వస్తే పైన ఇస్తుంది రేటు, తగ్గితే మటుకు అంత మినిమం ప్రైస్ అనేది ఒకటి టార్గెట్ పెట్టిర్రు గవర్నమెంటు. అది ఇంకా అమలు కాలేదు. మనం దగ్గర పంటలు చాలా అయిన వద్దుగా ఈసారి అయితే ఈ గవర్నమెంట్ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగానే చేస్తుంది. అయితే రైతుకి ఏం కావాలంటే ఫస్ట్ అవగాహన కావాలా. గవర్నమెంట్ అడ్డమైన స్కీములు తీసుకొచ్చుకుంటా రైతును మూర్ఖుని తయారు చేస్తుంది. ఎందుకంటే రైతు పని చేయాలనే సంకల్పంలోకి వెళ్ళి మొద్దు నిద్రలకు జారిపోతున్నాడు రైతు. ఎందుకంటే కలకత్తోళ్ళు, బెంగాలోళ్ళు వచ్చి చేయకపోతే ఇక్కడ రైతు అనేటువంటి చేసేటోళ్ళు లేడు. అన్ని ఫ్రీలు, ఉచితాలు, ఈ పిచ్చి ఆలోచనలు బంద్ చేసి
ఫ్రీలు ఈ ఉచితాలు కరెంటు బిల్లులు బస్సు ఛార్జీలు ఫ్రీ చేయకుండా ఒక బర్రెను ఫ్రీ ఇయ్యు. ఒక బర్రెను మిత్తిలేని బర్రెను ఇచ్చి ఆ బర్రెను పెంచుకున్న తర్వాత ఆ బర్రెకు తీర్పితే రెండో బర్రెను ఇంకొకటి ఇవ్వు. ఈ డ్వాక్రా మహిళలకు కదా 20,000 నుంచి 30,000, 30,000 నుంచి 40,000 ఇట్లా కంటిన్యూ కట్టుకుంటూ పోతే ఎట్లయితే ప్రోత్సహిస్తుర్రో ఒక మంచి పాలను తాగిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న లోపం అంతా ఐరన్ లోపంతోనే ఆడవాళ్ళకు రక్తహీనతతోనే ఉంటున్నారు. ఏమి ఐరన్ గోళీలు ఇస్తే అవుతుందా పని? గవర్నమెంట్లు రోగాల బారిన పడితే ఆరోగ్యశ్రీ ఎత్తేస్తుందా? ఆరోగ్యశ్రీలకు పోకుండా రోగాలు రాకుండా ప్రజలను కాపాడుకున్న బాధ్యత గవర్నమెంట్ల మీద ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రజల మీద ఉండాలి. ప్రజలకు అవగాహన కల్పించాలి. అనామా తినుకుంటా వండుకుంటా ఉపకాయంతోనూ ఇప్పుడు చూడు మన గవర్నమెంటే రాజనరసింహ గారు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 58,000 మంది క్యాన్సర్ రోగులు కొత్తోళ్ళు తయారవుతున్నారు అని అంటే మన తెలంగాణ ఎటుపోతుంది? మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఈ ఉచితాలు ఇచ్చి మన పిచ్చోళ్ళను కదా వెనకటికి ఆడు ఛాయ్ అది ఇది ఫ్రీ చేయించి మొత్తం మనల్ని తాగుబోతులను ఆలు చేసిరంటే వీళ్ళేమో పండి తినేందుకు తిండిపోతులను తయారు చేస్తున్న గవర్నమెంట్లు ఇట్లాంటిది పోతే రాను రాను మన భూమికి కానీ మనకు కానీ మన రానున్న తరాలకు కానీ భూమి ఖరాబ్ అవుతుంది, మనుషులు ఖరాబ్ అవుతారు. లాస్ట్కు చివరికి ఈ రోగాల బారిన పడి మొత్తం రాష్ట్రం కూడా నాశనం అయిపోయేది దగ్గరలోనే ఉన్నది. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ఈ రైతులకు ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్క పంటలకు గవర్నమెంటే కొనే విధంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించి ఆరుతడి పంటలను పంట మార్పిడిల ద్వారా ప్రోత్సహించి నాణ్యమైన పంటలను పుష్కలమైన తినిపించి ప్రజలను ఆరోగ్యవంతులను చేయాలని చెప్పేసి ఒక రైతుగా ఒక తెలంగాణ పౌరుడిగా ఒక బాధ్యత గల మనిషిగా నేను కోరుకునేది ఏంటంటే మందులకు దూరం పోయి మంచి ఫుడ్కు దగ్గర తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని పనిచేసే విధంగా ప్రోత్సహించాలి తప్ప సోమరిపోతులను తయారు చేసి ఉచితాలు బంద్ చేసి కష్టపడ్డోడికి మంచి లాభదాయకంగా రైతును మళ్ళిచ్చి వ్యవసాయం సైడు చూపించాలని చెప్పేసి నా యొక్క మనవి రెండు ప్రభుత్వాలను నేను కోరుకుంటున్నాను. అట్లా ఆ విధంగా రావాలి అని. గతంలో మీరు చాలా మారుతడి పంటలు పండించారు కదా, దాంట్లో గతంలో చిరుధాన్యాలు ఆ రకంగా పండించారు. మరి ఇప్పుడు ఇది ఆయిల్ ఫామ్ గురించి మీకు ఏ రకమైన సందేశము ఎట్లా వచ్చింది పెట్టాలని పంట? అయితే ఈ కూలీల బెడద ఒకటి, మక్కలు పెడితే మక్కల కత్తెర పురుగు. నువ్వు ఏ పంటలు పెడదామన్నా కానీ ఈ కూలీల బెడదనే బాగా ఎక్కువైపోయింది. అట్లని చెప్పేసి దీనికి కూలీలు లేరు. కాకపోతే ఒకసారి నాటితే 25 సంవత్సరాల దాకా రోజు కల్టివేషన్ చేసుడు ఉండదు, ఏది ఉండదు అన్న ఉద్దేశంతో మన గవర్నమెంటే మాకు ఫ్రీగా బస్సులు పెట్టి ఖమ్మం కొత్తగూడెం మన ఇది అది దుమ్ముగూడెం మండలంలో ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి తోలుకపోయారు, రైతుల పొలాలలో దింపిర్రు, ఫ్యాక్టరీ చూపించిర్రు. మీరు మంచిగా ఉంటుంది, ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి గవర్నమెంట్ బైబ్యాక్ కాబట్టి మనకు ఇలా మోసం చేసేది ఏం లేదు కాబట్టి మేము అక్కడ చూసి ఖచ్చితంగా పోదామని చెప్పేసి ఈ పంటలకు మారడం జరిగింది. ఎందుకంటే ఎన్ని బోర్లు వేసినా నీళ్లు పడతలేవు. మనకు ఫస్ట్ దరిద్రం ఏమంటే మన నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండల్ కావచ్చు, సిరికొండ మండల్, దర్పేండ మండల్, ఇందల్వై మండల్, మోపాల్ మండల్, ఈ నుంచి దాటితే ఇక కామారెడ్డి సైడ్ పోతే కామారెడ్డి డిస్టిక్ మొత్తం ఇంకా ఏమీ లేదు. ఒక బాన్స్వాడ తప్పితే మిగతా ఎక్కడ నీళ్లు లేవు. కాబట్టి మన దొరలు ఏదో నీళ్లు తీసుకొస్తామని చెప్పేసి ఈ ఊర్లలో అన్ని పైపులు దించిపోయారు, పైపులు వేసిపోయారు తప్పితే ఆ ప్రభుత్వం మాటేసిపోయింది, ఈ ప్రభుత్వం మీటేసిపోయింది. లాస్ట్కు రైతులకు నీళ్లు లేవు కాబట్టి నీళ్లు లేని దానికి గివన్న కొంచెం పండించుకుందామని చెప్పేసి ఈ విధంగా నేను పామాయిల్కు డైవర్ట్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ పామాయిల్ ద్వారా మీకు కనీసం పడ్డ కష్టానికి ఉన్న భూమికి మరి లాభాల బాట ఉందా? మరి దాని గురించి వాళ్ళు చెప్పిన ప్రకారంగానైతే మనకు 10 నుంచి 14 టన్నులు అన్నారు. ఓకే, మేము 7 టన్నులకే లెక్కేసుకున్నాం, 5 టన్నులకే లెక్కేసుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే 5 టన్నులు అయినా కానీ ₹1,00,000 ఈలట్ రేటు, లేదంటే 75,000 రూపాయలు పక్కా వస్తున్నాయి మనకు. 75,000లలో 30,000 ఖర్చు పోయినా 30,000 వస్తున్నాయి. కాబట్టి ఇలా రాళ్ళాన పడ్డ అకాల వర్షాల ద్వారా అయినా అధిక వర్షాల ద్వారా అయినా ఒక్క ఎండకు చెట్టుకు రోజుకు 200 నుంచి 300 లీటర్లు నీళ్లు ఇచ్చుకోగలిగితే మిగతా పని అంతా సులభము. ఒక్కోడు 10 ఎకరాలు కాదు 50 ఎకరాలైనా చేయొచ్చు. ఎందుకంటే చెట్టుకు ఒకటే గెల కాబట్టి అది నరికే కూలీల ద్వారా నరకచ్చు. దాన్ని ఏంటంటే దీన్ని ఇంకా ప్రాసెస్ మనం ఏం చేసేది, ఖాళీ చెట్టు కొమ్మ నరకంగానే గెల వస్తుంది, గెల తీసేయంగానే మనం తీసుకుపోయి ట్రాక్టర్ల లోడు తీసుకుపోయి వాళ్ళు వేబిడ్ చేస్తారు. అక్కడ పోయి మనం లేపేసేస్తే రైతుకు మంచిదే. రైతు ఏంటంటే దీనిలోకి ఎంచి ఇప్పుడు మనము ఇంకా అంతర పంటలు
ఇలా తమలపాకు వండియచ్చు. ఈ చెట్టు ఇంకొక 5 ఫీట్లు కాగానే ఈ చెట్లకు మిరియాలను ఎక్కియచ్చు, మిరియాలు వండియచ్చు. ఇంకా రకరకాల ఇందులో లాభాలే ఉన్నాయి తప్పితే నష్టాలు లేవు. ఒక 25 సంవత్సరాలు ఒక మనిషి లైఫ్ ఈజీగా సాఫీగా గడిచిపోతుంది. ఎందుకంటే రోజు మనం వచ్చిన చల్లటి వాతావరణంలో ఉంటాము, అన్ని కావాల్సినవి దీనికి తగ్గట్టు మనము కొంచెం చేసుకుంటే రైతుకు గొర్రెలు కానీ 2 బర్రెలు కానీ ఇన్ని కోళ్ళు కానీ ప్రతిదీ రైతు చేల్లో ఉంటే ప్రతిదీ ఆదాయమే. దీనిలో అవే ఏరిక తింటాయి, మనం ఏం చేయాల్సింది లేదు, కొయ్యాల్సింది లేదు. అందులో మళ్ళీ ఇప్పుడు ఇంకో వక్క తోటలు అని చెప్పేసి చెప్తున్నారు, పోకల చెట్లు ప్లస్ మళ్ళీ ఇవి మన కోకు రిటర్న్ బైబ్యాక్ వాళ్ళు కూడా 500 రూపీస్ కేజీ అంటే ఒక ఎకరానికి 50 నుంచి 150 కిలోలు వెళ్తాయని అంటున్నారు. అవి కూడా మొక్కలు 20 రూపాయలకు ఒకటి 30 రూపాయలకు ఒకటి మాకు సప్లై చేస్తామన్నది గవర్నమెంట్, మన ఈ కంపెనీ వాళ్ళే. మా కంపెనీ మట్టుకు మంచిగానే ప్రోత్సహిస్తుంది. రైతులకు అవేర్నెస్ రావాలి, ఈ వరి నుంచి డైవర్షన్ కావాలి. ఫస్ట్ రైతును మార్చాల్సింది ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చి ప్రభుత్వాలు ఈ వడ్లను కొను మొత్తం ప్రతి మడిని వడ్ల సైడ్ పోతున్నారు. కాబట్టి రానున్న రోజులు భూమిలో ఏం పండని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ముందు కళ్ళు తెలిసి ప్రజలను రోగాల బారిన పడకుండా, భూమిని పంటలు పండని నాశనం చేయకుండా, నాశనం కాకముందు ఈ భూమిని భూసారాన్ని కాపాడుతూ, రైతును కాపాడుతూ, ప్రజలను కాపాడుతూ, ఆరోగ్యవంతులను తీర్చిదిద్దడానికి ఇక్కడ ఇప్పుడు నేను అంటున్నా, దేశ కోళ్ళు పెంచుకున్నావు, ఆ కోడిగుడ్డు తింటే ఆరోగ్యమే, గొర్రెలను పెంచుకున్నాం మా మాంసం తింటే ఆరోగ్యమే, బర్రెలను పెంచుకున్నాం మా పాలు తాగితే ఆరోగ్యమే. వీళ్లకు ఈ రైతులను ఈ విధంగా ప్రోత్సహించి షెడ్లు ఇచ్చుడో, ఇంకో రకంగా సబ్సిడీలు ఇయ్యు, నువ్వు 50% ఇస్తావా, 10% ఇస్తావా, వడ్డీ లేని రుణాలు ఇస్తావా, ఈ విధంగా ప్రోత్సహించాలి. కానీ మాఫీలు చేస్తామని చెప్పేసి మాఫీలు చేయకపోవడం, బోనస్లు ఇస్తామని బోనస్లు ఇవ్వకపోవడం, గవర్నమెంట్ ప్రజలను తప్పుదో పట్టించి భూమిని నాశనం చేసి నువ్వు 5 సంవత్సరాల నుండి పోతావయ్యా, నువ్వు పోతావు, నువ్వు భూమిని నాశనం చేసేదాన్ని ప్రోత్సహించుకుంటా పోతే ఈ భూమిలో బతికేటోడు ఏం కావాలా? ఆ తర్వాత ఎవడు మీ బాధ్యులు ఎవరు దీనికి? ప్రభుత్వాలు అంటావా, ప్రజలు అంటావా? ప్రజల ఈజీ మనీకి అలవాటు పడుతున్నప్పుడు మీరు ప్రభుత్వాలు కూడా కళ్ళు తెరిచి ఈజీ మనీని బంద్ చేయండి. డ్రగ్స్ బంద్ చేసినట్టు, నల్లగల్లు బంద్ చేసినట్టు వేరే రకాలుగా ఇవన్నిటి మీద ఏదైతే ఉన్నదో భూములల్లో కూడా అడ్డమైన మందులు వాడిపించు ఇష్టానుసారంగా ప్రజలను భూములను సర్వనాశనం చేస్తే భావితరాలకు మనం ఏమిస్తాం అనేది గ్రహించి గవర్నమెంట్ కూడా బాగా ముందు చూపుతో పోతేనే ఈ భూమిని కాపాడిన వాళ్ళమవుతాం, మన ప్రజలను కాపాడిన వాళ్ళమవుతాం. అంతవరకు దాకా మనోళ్ళు ఇంకా కళ్ళు తెరవరు. రైతుకి ఏమున్నది, ఏదో ఫ్రీ వస్తే అది వేస్తాడు, తర్వాత వాడి భవిష్యత్తు ఏంది, వాడి లెక్క ఏంది అనేది లేదు. భవిష్యత్తులో ఏం కావాల్సింది పాలకులు, బాధ్యత గల ప్రొఫెసర్లు, బాధ్యత గల మనుషులు. రైతుకి ఏం తెలుస్తుంది పాపం? రైతును మనం అనడానికి వీల్లేదు. రైతు ఏ విధమైన పంట కొంటాడో ఆ విధమైన పంటలు పెడతాడు. ఇప్పుడు చెరుకులు పెడుతుంటే మీ ఫ్యాక్టరీలు బంద్ అయినాయి, చెరుకు పెట్టి ఏం చేసుకుంటాడు? ఫ్యాక్టరీలు చాలు చేయాలా, ఇండస్ట్రియల్ లెవెల్ పెంచాలా, రైతు ఉత్పత్తి చేసింది ప్రతిదీ గవర్నమెంట్ కొనాలా, ప్రతిదీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలా, మన రాష్ట్రాన్ని రైతులను ముందుకు తీసుకుపోవాలా. ఇలా ఒక్కొక్క దేశాలను చూస్తే, ఒక్కొక్క రాష్ట్రాలను చూస్తే మన భారతదేశం అంతా దరిద్రం ఇంకా ఎక్కడ లేదు. ఇంత పెద్ద జనాభా గల దేశాన్ని తిండి పెట్టాలంటే ఈ పురుగులు పట్టిన తిండి, ఈ మందులు కొట్టిన తిండి తినిపించి రైతులను నాశనం చేసుడు కాకపోతే ఇది ఏంది? గవర్నమెంట్ కళ్ళు తెరిచి ప్రతి ఒక్క రైతుకు ప్రోత్సహించండి. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఫౌండ్ చేశారు కదా, దీనికి కరెంట్ లేని సమయంలో మరి డ్రిప్ ద్వారా వీటికి ఏ రకంగా వాటర్? అయితే మాకు అన్నీ ఆపించి వస్తాయి నీళ్ళు. 6 బోర్లు అందులోకి నడుస్తాయి. 6 బోర్ల ద్వారా మాకు వచ్చిన వాటర్ను ఇలా స్టోర్ చేసుకుంటాం. వర్షాకాలం నుంచి స్టోర్ చేసి పెట్టుకుంటాం. ఆ స్టోర్ను మేము ఏ ఏరియాకు ఏ మొక్కకు ఎంత కావాలో అది డివైడ్ చేసుకొని కరెంట్ ఉన్నప్పుడు రోజుకు గంట ఎంతసేపు నడిస్తే ఆ పదనకు మేచర్ మెయింటైన్ చేయడానికి కోసం వీళ్ళకి వెళ్ళి మేము వాడుకుంటాం. ఇందల్వై గ్రామం. నా పేరు రాజన్న అంటారు. గత 30 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తా. గత 30 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను నేను. ఈ వ్యవసాయంలో ఏం లేదు, పెట్టుబడులు, తెగుళ్ళు, ఆ రోగాలు ఈ రోగాలు అనుకుంటా. కానీ ఏదో ఉన్నదంటే ఉన్నది. ఇంకా రోజుకు 100 రూపాయలన్నా ఒక్కొక్కరు పడతాయి, ఒక్కొక్కరు పడాయి, అంతేగాని వ్యవసాయం చేసుట్లో పెద్దగా ఏం లేదు. దానికి తోడుగా ఏదన్నా గవర్నమెంట్ ఇస్తే కనుక బాగుంటుంది.
పశువుల పెంపకమో లేకుంటే కోళ్ళ పెంపకమో అలాంటిది నాటి కోళ్ళ పెంపకమో పశువుల పెంపకమో ఏదో ఉదాహరణకు దీని తోడుగా వేరే గవర్నమెంట్ ఏదన్నా సహకారం చేస్తే కనుక బాగుంటుంది. ఈ వ్యవసాయం వరి పంటల మీద అంతేం లాభం లేదు. గవర్నమెంట్ ఏదన్నా ప్రోత్సహించి రైతులకు సంబంధించిన రైతులకు ఏంటంటే పశువులు మెయిన్ నాటుకోళ్ళు అనేటివి మాకు హాయిబుల్గా ఒక మినిమంగా ఒక 2 ఈసాల ఇంట్లోకి కేటాయించన్న పశువులే కానీ నాటుకోళ్ళే కానీ పెంపుకోము వల్ల మాకు ఏదైనా గవర్నమెంట్ సహాయం చేస్తే కనుక కొద్దిగా ఇండ్ల కాకుండా అలా కనీసం మన కైకిలు పడే అవకాశాలు ఉంటాయని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఇలా గవర్నమెంట్ చేస్తే కనుక చాలా సంతోషం. లేకుంటే మామూలుగా ఇదేంటంటే రైతు ఈరోజు నా తరం అయిపోతుంది, ఫ్యూచర్లో వ్యవసాయం చేసే వాళ్ళే ఉండరు, కరువు అయిపోతారు. ఫ్యూచర్లో ఏంటి ఎలాంటి వ్యవసాయం అందరు చదువు ఎడ్యుకేషను వ్యవసాయం చేసేటోళ్ళకు కొద్దిగా చేదోడుగా గవర్నమెంట్ సహకరిస్తే కనుక ఫ్యూచర్లో మా పిల్లలకు చెప్పచ్చు వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని. అక్కడెక్కడో హైదరాబాద్ పోయి ఇక్కడ పోయి అక్కడ అందరు జాబులు చేసుకుంటారు, నాతోటి వాళ్ళందరూ జాబులు చేసుకుంటారు. నేను ఆ అదృష్టాన్ని కొద్దీ నేను వ్యవసాయం చేసుకుంటున్నాను, అంతేగాని నాతో చదువుకున్న ఎడ్యుకేషన్లు అంతా జాబులు చేసుకుంటుండ్రు. ఇక రాను తరాల్లో వ్యవసాయం అనుకుంటా లేకుండా అంటే మొత్తమే కాదు కానీ కాకపోతే తక్కువైపోతుంది, వ్యవసాయం తక్కువైపోతుంది. ఇది గవర్నమెంట్ ఏదైనా సహకరించి దీనికి బదులు పశువులే కానీ నాటుకోళ్ళే కానీ ఏదైనా మాకు లోన్ లాంటిది ఇస్తే కనుక దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే మామూలుగా ఒక కూలీ అంటే రోజుకు వారి కూలీగా లాభం వస్తుంది. వ్యవసాయం మీద ఏం లేదు. మాకు ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి, వేరే పంటలు పెడదామంటే మాకు పెట్టుకోరాదు, చాలా అంటే చాలా కోతులు ఉంటాయి. ఇక వేరే అవకాశాలు లేవు, వేరే పంటలు పెడదామంటే అవకాశాలు లేవు, చెరుకు పెట్టుకున్న అవకాశాలు లేవు, మక్క పెట్టుకున్న ఏదైనా కానీ ఇక వరి తప్ప ఇంకా వేరే పంటకు అవకాశాలు లేవు. గవర్నమెంట్ కొద్దిగా సహకరించి ఇటువంటి రైతులకు కొద్దిగా ప్రోత్సహిస్తే కనుక ఫ్యూచర్లో రైతులు ఏదన్నా చేయగలుగుతారు. కానీ గవర్నమెంట్ ఇలా పట్టించుకోకపోతే రైతులని ఫ్యూచర్లో కనుక చాలా ప్రాబ్లాలు అవుతాయి. వ్యవసాయం అనేది రాను తరాలలో చాలా చేసేవాళ్ళు కరువు ఉంటారు. ఇలా ప్రభుత్వానికి నేను వినియోగించుకునేది ఏంటంటే ఇలాంటిది ఏది పశువులే కానీ నాటుకోళ్ళ పెంపకం ఉంటే కనుక కొద్దిగా చేదోడు మాదోడుగా ఉంటుందని గవర్నమెంట్కు విన్నపిస్తున్నాను. నేను ఇందల్వై మండల్ రంజిత్ నాయక్ తాండా త్రంబక్పేట్ విలేజ్ మాది. నేను ఒక రైతుని. నాకు మా ఫ్యామిలీని అందరి కలిపి ఒక 8 ఎకరాల పొలం ఉంటుంది. నేను 2 పంటలు వరి పండిస్తాను. వరికి నాకు అన్ని ఖర్చులు పోను ఒక 35-40% మిగులుది. దాంతో నేను పాటు మరి నాకు ఒక 5 ఆవు గేదెలు కూడా ఉన్నాయి. ఈ వరితో వచ్చే మన గడ్డితోటి వీటిని పోషిస్తూ పాలు ఇసుకుతూ పాలతోటి మనకు పెండ అవి వేసుకొని మన వరికి సేంద్రియ ఎరువులతోటే మనం వరి పండిస్తాను. నాకు ఆవులు ఉన్నాయి. ఈ ఏదైతే రైతులైతే ఉన్నారో ఆ రైతులకు గవర్నమెంట్ సేమే నాలాగానే వాళ్ళకు కూడా గేదెలో ఏదో రుణాలు ఇస్తే కొద్దిగా ఆ వరి గడ్డితోటి వాళ్ళు పెంచుకొని వాళ్ళు కూడా బాగుపడే అవకాశం ఉంటుంది. మరి ప్రజలకు కూడా పాలు కానీ అటువంటి అనుకూలంగా వాళ్ళు ఇవ్వగలుగుతారు. కాబట్టి రైతులు ఇప్పటికైతే ఇప్పుడు మనకు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అయితే మనకు రైతులకు రుణమాఫీ కూడా చేసింది, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కూడా 3 ఎకరాల వరకు ఆల్రెడీ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్తో ప్రాబ్లమో ఏదో కానీ మనకు ఇప్పుడు అవకాశం ఏంటంటే మనకు బడ్జెట్లు లేకనో ఏదో కారణం వలన కొందరికి వేయలేకపోయారు.
ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే మంచి అవకాశంతో అందరికీ రుణమాఫీలు కానీ అటువంటివి కూడా మంచిగానే చేసింది ఇప్పటివరకు. దాంతోపాటు మనకు ఇప్పుడు అదే గేదెలు కానీ వాళ్ళ పశువు ఆర్గానిక్ ఎరువులు తయారు చేసుకుని వాళ్ళు వేసుకోవడానికి ఉంటుంది. వరికి తక్కువ ఖర్చులతోటి ఎక్కువ పంటలు పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతుకు అవకాశం ఉన్న రైతులకు ఎవరికైతే అవసరమో మనకు ఏది కోళ్ళ ఫాము కానీ కోళ్ళు పెంపకానికి కానీ అటువంటి అవకాశాలు ఇస్తే చాలా మంచి ముందటికి వెళ్ళడానికి ప్రజలు కొద్దిగా అవకాశం ఇచ్చేస్తారు. కాబట్టి మనము ఇక మాకైతే ఖచ్చితంగా మంచి పంటలు మంచిగానే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మాకు చుట్టుపక్కల అడవి ఉంటుంది కాబట్టి మాకు ఇప్పుడు వర్ష నీళ్ళకైతే మంచి అవకాశం మంచిగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పటివరకు అయితే మంచిగానే పంటకు ఆల్రెడీ నీళ్ళు వాడుతున్నాయి. మాకు చుట్టుపక్కల హైట్లో ఉంటుంది, అన్ని జంగల్ ఏరియాలో అడవి హైట్లో ఉంటుంది కాబట్టి మాకు ఇప్పటివరకు ఇంకా బోర్లు కానీ ఎటువంటి ఇబ్బంది కాలేదు. ఇప్పటికైతే ఉంది. రాబోయే కాలం ఏంది అనేది నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఎండలు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ వర్షాలు కూడా కొద్దిగా తక్కువనే మనకు ఇదైంది కాబట్టి మనకు చెప్పలేము. ఇప్పటికైతే మంచి అవకాశం ఉంది, మంచిగానే పండుతుంది. అంత బయటపడ్డది ఇప్పుడు మాకు వరి. కాబట్టి మేము మంచిగానే పండించుకొని మంచిగా ఉన్నాము. ఒకటే మాకు అవకాశం ఏంది, ఒక గేదె కానీ కోళ్ళ పెంపకం కానీ ఎటువంటి అవిట్లకు మనకు గవర్నమెంట్ వాళ్ళు సహకరిస్తే మాకు బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ మనకు పాడి రైతు దాసిరెడ్డి ఉన్నారు. మరి ఆ పశువులకు ఏ రకమైన సేవ చేస్తూ అటు వ్యవసాయం చేస్తూ రెండు పనులు చేస్తున్నాడు. మరి ఇంకా ప్రభుత్వం నుంచి చేస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకుందాం. ఇది మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బర్రెలు ఉండేవి, ఒకటి రెండు ఎప్పుడైనా కానీ పంటతో పాటు పాడి అన్నట్టు ఉంటుండే మాకు. ఆ తర్వాత ఇక మేము కూడా ఏం చేసినామంటే ఒకటి రెండు కాకుండా ఒక 5-6 బర్రెలు ఈ పొలం దగ్గరనే కట్టేసుకొని దానికి గడ్డి పెట్టి మంచిగా చేసుకుంటే ఇప్పుడు కొన్ని పాలతో కొద్దిగా ఇది అవుతుంది. కాకపోతే కానీ ఏంటంటే గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే మా అసలు రైతులు కూడా ఇంకో 4 తీసుకొచ్చుకొని ఒక షెడ్లకు కానీ దానికి కానీ చెట్ల కింద కట్టేసుకొని చూస్తున్నాము. ప్యాడీ పెట్టుకుంటే మంచిగా ఉంది, పాలకు ధర బాగానే ఉంది. కానీ కొద్దిగా రైతులకు ప్రోత్సాహం ఇస్తే ఇంకో 4 గేదెలు తీసుకొచ్చుకొని షెడ్ పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీకు సుమారుగా వ్యవసాయంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాంట్లో దిగుబడి మీరు చేస్తున్న కృషికి ఫలితం ఏమైనా ఉందా? వ్యవసాయం ఇప్పుడు మాకు ఒక 5 ఎకరాలు ఉంది, అందులో మొత్తం వరి వేసినాము. కాకపోతే కానీ దాంతోపాటు ఏంటంటే మొత్తం వరి మీదనే ఉంటే మొత్తం పూర్తిగా మనం కష్టమవుతుంది, మిగులుబాటు ఏమి ఉండదు. కాబట్టి కొద్దిగా ప్యాడీ ఉంటే ఏంటంటే పాలతోని ఇది వరి గడ్డి కోసేయడం కానీ ఇవి చేస్తే ఏంటంటే కొద్దిగా పాలతో కూడా మన ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి, వచ్చే డబ్బులు కూడా కొన్ని మిగులుతాయి. ప్యాడీ మాత్రం కంపల్సరీ ఉండాల్సింది, పాలతోనే ఏమన్నా కొద్దిగా మిగులుబాటు అవుతాయి. వరి వేస్తే ఏముందంటే మనము నారు పోసిన నుంచి ఇప్పుడు ఒక బస్తాకు ఎకరాన 1000 రూపాయలు అవుతున్నాయి. నారు పోసి ఆ 25 డేస్ తర్వాత వేసి దానికి వేయడానికి ఒక ఎకరానికి 4000 నుంచి 5000 రూపాయలు ఖర్చు వస్తుంది. దాంతోపాటు అందులో ఫర్టిలైజర్ వాడి ఆ తర్వాత కూలీలు దాన్ని చేస్తే 3 నెలల తర్వాత పంట వస్తుంది. ఆ 3 నెలల పంట తర్వాత ఇప్పుడు అమ్ముకుంటే ఏమవుతుందని అంటే అందులో ఒక ఎకరాన 35,000 వస్తే 35,000ల్లో 20,000 ఖర్చే పోతుంది. దాంట్లో 20,000 అందులో 7,000 8,000 మంచి కష్టం మంచి దిగుబడి మంచి వస్తే ఒక 10,000 మిగులుతాయి ఎకరాన. దానికంటే ఏంటంటే ఒక 2 పశువులు ఉన్నాయనుకోండి, ఏది ఒక పూటకు 3 లీటర్లు ఇచ్చినా కూడా మినిమం మనకు ఒక 6,000 రూపాయల దాకా ఈజీగా పాల నుంచి మనం సేకరణ చేయొచ్చు. ఎందుకంటే పాడి పశువు అనేది ఉంటేనే మంచిగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటంటే సబ్సిడీ రూపంలో ఎంకరేజ్మెంట్ చేస్తే నాశనం రైతులు ఇంకో 5-6 తీసుకొచ్చి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ గవర్నమెంట్ గురించి అడిగేది ఏంటంటే పాడిని కూడా అది ప్రోత్సహించాలా. ఓన్లీ పంట మీదనే బతకాలంటే అందులో ఖర్చులు ఎక్కువ పోతున్నాయి కాబట్టి అందులో కూడా పూర్తి ఏం లేదు. ఒక ఎకరాన 10,000, ఒక 3 ఎకరాలు చేస్తే ఒక 30,000 నుంచి 40,000 మిగులుతాయి. అట్లా ఈ మధ్య ఏమవుతుందని అంటే చాలామంది పాల ప్యాకెట్లను కూడా కొద్దిగా తెలిసిన వాళ్ళందరూ అవాయిడ్ చేస్తారు. ఇప్పుడు నా అసలు రైతుకి ఏంటంటే సెంటర్లో కాకుండా నా దగ్గరికి వచ్చి సొంతంగా కూడా ఒక 60 నుంచి 70 రూపాయలు పెట్టి కూడా తీసుకుంటారు. అట్లా తీసుకోవడం వల్ల మనకేంటంటే కొద్దిగా అధిక లాభాలు ఉంటాయి. సెంటర్కి తీసుకొస్తే ఫ్యాట్ లెవెల్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్యాట్ లెవెల్తోనే మనకు గట్టిస్తాడు. 45 నుంచి 50 రూపాయలు మాత్రమే వస్తాయి. బయట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఒక 60 నుంచి 70 రూపాయల దాకా పాలకి ఇస్తారు ఇప్పుడు లీటర్కు.
హెల్త్ కూడా ఏంటంటే ఈ డైరెక్ట్ మన నుంచి రైతు నుంచి సేకరిస్తారు కాబట్టి అందులో ఫ్యాట్ లెవెల్స్ కానీ వేరే ఏం కలుస్తాలు ఏముండే రైతు నుంచి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్కువ ప్రోత్సహిస్తారు. కానీ పెంచుకోవాలంటే ఏంటంటే ఇంకా కొన్ని గేదెలు అవసరం ఉంటాయి, కొద్దిగా ఆర్థిక స్తోమత బాగాలేదు కాబట్టి షెడ్ కానీ కొన్ని గేదెలు సబ్సిడీ మీద ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ అంశం మీద గ్రామ రైతులతో K6 ఛానల్ చేపట్టిన వరి పంటలపై ప్రత్యేక కథనం మరి ఒక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. K6 కెమెరామెన్ సందీప్తో నరసయ్య, ఇందల్వై.